మమత మమత వచ్చావా? ఇప్పుడేనా రావడం? అవును. పక్కింటి రామారావు ఇంటికి వచ్చి 2 గంటలు అయింది. నువ్వేమో ఇప్పుడు వచ్చావు. ఆయన చేసేది ఉద్యోగమే, నువ్వు చేసేది ఉద్యోగమే. ఆయన ఎందుకు టైంకి వస్తున్నా, నువ్వెందుకు లేట్ గా వస్తున్నావు? నాకు మధ్యలో కొద్ది పని ఉండనే. అబ్బో, పనికి రాని పనులన్నీ నీకే ఉంటాయి. ఈ రామారావు గారు నన్ను మనశ్శాంతిగా కాపురం చేసుకుని ఇవ్వడు నన్ను. రామారావు రామారావు ఏంటి ఉండరమట్లా? రామారావు, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా మాట్లాడానా? అబ్బే లేదే. ఎప్పుడైనా నీతో అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. మరి ఎందుకు రామారావు నా పిల్లంతో తిట్టిస్తావు నువ్వు? నేను నీ పిల్లలతో తిట్టించడం ఏంటి? నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నువ్వు లేటుగా వస్తున్నావు రా అని మావిడ నన్ను తిడుతుంది రామారావు. అరే నేను టైంకి ఇంటికి వస్తున్నాను, అది కూడా తప్ప? నువ్వు టైంకి ఇంటికి రావడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంటికి టైంకి రావడం వల్ల నీ ప్రభావం నా ఇంటి తలుపు తడుతుంది అంటున్నా. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటి దాకా రాక ఆ మధ్యలో నాకేం పనులు ఉంటాయి ఉండరమట్లా? రామారావు, ఆఫీస్ కి ఇంటికి మధ్యలో బొచ్చెడు పెద్ద సమాజం ఉంది రామారావు. సమాజంలో బొచ్చెడు సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయా? చూడు ఒకసారి, నువ్వు ఇంటికి వచ్చే దారిలో ఒక ముష్టోడు ఉంటాడు, వాడిని పలకరించు. పాపం వాడికి పరిస్థితి కారణం ఏంటో తెలుసుకో. వాడి పరిస్థితి కారణం ఏంటో నేను తెలుసుకోవాలా? రామారావు, ఒక్కప్పుడు నీళ్ళంగా బతకడం వాడు తెలుసుకో. ఓ పుడింగిలాగా టైంకి వచ్చేస్తున్నాడు ఇక్కడ ఏంటో పీకడానికి. నీలాంటి టైంకి వచ్చే 10% మగాళ్ళ వల్ల నాలాంటి 90% మగాళ్ళు పెళ్ళాం చేత అవమానించబడుతున్నారు, పెళ్ళాం చేత క్వశ్చన్ వేయబడుతున్నారు, పెళ్ళాం చేత గదిలోంచి గంటేయబడుతున్నారు కూడా. పడుతున్నారు అనే బదులు నువ్వు టైంకి వచ్చి పడొచ్చుగా, ఇన్ని పడడాలు ఉండవుగా. మగాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా దపక్కన వెళ్ళిపోవాలి. ఇంటికి వచ్చేటప్పుడు లోకల్ ట్రైన్ లాగా అక్కడక్కడ ఆగుతూ మెల్లగా రావాలి. అది మగాడి లక్షణం. పెళ్ళ మీద స్పృహ ఉన్నవాడే రామారావు ఇంటికి త్వరగా వస్తాడు. సమాజం మీద స్పృహ ఉన్నవాడు నాలాగా లేట్ గా వస్తాడు రామారావు. సమాజంలో బతుకుతున్నావు రావురా, కొద్దిగా సామాజిక స్పృహ ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఓ టైంకి వచ్చేస్తున్నాడు ఇక్కడ టైంకి ఏంటో. ఈడి పిల్ల వీడితో గొడవ పెడితే ఈడి పిల్లనైనా కంట్రోల్లో పెట్టాలి, లేదా ఈడైనా కంట్రోల్ ఉండాలి. నన్ను కంట్రోల్గా ఉండమంటాడేంటి? ఏవండి, లేట్ అవుతుంది, త్వరగా వెళ్ళాలి, రండి బయటికి. గౌరీ, ఎక్కడికి వెళ్తున్నావే? నేను మా ఆయన సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామండి. సినిమాకా? ఏవండి, రెడీ అయ్యారా? ఈయన ఎప్పుడు లేటే. ఏమే కొద్ది కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది. మీకు టైంకి అన్ని ఇవ్వాలి, కానీ మాకు మాత్రం ఏది ఇవ్వరు. ఏమైందే మళ్ళీ? పక్కింటి రామారావుని చూడు, సెకండ్ షో సినిమాకి అని చెప్పి సినిమా రిలీజ్ అయిన వెంటనే తీసుకెళ్తాడు వాళ్ళ పెళ్ళాన్ని. నువ్వు ఉన్న నా జీవితానికి ఒక సినిమా లేదు, ఒక షికారు లేదు. నీలాంటి మొగుడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. ఈ పొట్టి రామారావు గారు వాడి కాపురం వాడు చేసుకోక నా కాపురం డిస్టర్బ్ చేస్తున్నాడు. రామారావు, గౌరీ దా, టైం అవుతుంది. రామారావు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు. ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడానా? అబ్బే లేదు. మరి ఎందుకు రామారావు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? మళ్ళీ ఏమైందిరా? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నా భార్యను తీసుకొని సినిమాకి వెళ్తున్నాను. నీ భార్యను తీసుకొని సినిమాకి ఎలా వెళ్తావు రామారావు నువ్వు? నువ్వు మీ ఆవిడకి సెకండ్ షో థర్డ్ షో సినిమాకి తీసుకెళ్లడం వల్ల మా ఆవిడ నాకు ఇంట్లో సినిమా చూపిస్తుంది రామారావు. రే పనికి మాలోడా, నా భార్య నేను సినిమా తీసుకెళ్ళడం కూడా తప్పంటరా? నీ భార్యను నువ్వు సినిమాకి తీసుకెళ్ళడం తప్పు కాదు రామారావు, తప్పే కాదు. కానీ నీ భార్యను సినిమాకి తీసుకెళ్లడం వల్ల ఆ ప్రభావం నా ఇంటి మీద పడుతుంది అంటూ. నేను నీకు పాడిగట్ట ఇలా ఉన్నావేంట్రా నువ్వు? సినిమాకి లేట్ అవుతుంది, పదండి. ఏ సినిమా? ఏ సినిమా? ఆడి కాదని సినిమాకి వెళ్ళావు అనుకో, ఆడు హాల్లోకి వచ్చి కూడా గొడవ పెడతాడు. హాల్లో కాదు రామారావు, నీ ప్రభావం నా ఇంటి మీద పడితే టాయిలెట్ వచ్చి కూడా గొడవ పెడతాను నేను. అప్పటికే ఏమే ఏంటి? వాళ్ళు సినిమాకి వెళ్ళలేదు. అమ్మయ్య, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉందా? ఈడే తేడాగాడు అనుకున్నాను, ఈడి పిల్లం కూడా తేడాగానే ఉంది. ఏమండి ఏమండి, ఏంటే? దీపావళి పండుగ వస్తుంది, నాకు ఒక చీర కొనిపెట్టండి. నీకు నేను చీర కొనివ్వాలంటే ముందు ఆ ఉండమట్ల పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు నాకు మొగుడా, లేకుంటే ఆ ఉండరమట్ల నాకు మొగుడా? నేను నీకు మొగుడినే, కానీ కాలనీకే మొగుడా ఉండమట్ల. నీకు చీర కొనివ్వలేదనుకో, నువ్వు 2 రోజులు తిట్టి వదిలేస్తావు. అదే నీకు చీర కొన్నాననుకో, ఆ చీర చిరిగే వరకు తిడతాడా ఉండమట్ల. నాకు అదంతా తెలియదండి, నాకు ఈరోజు చీర కావాలి కావాలి కావాలి. సరే, ఆ ఉండమట్ల పర్మిషన్ ఇద్దే తీసుకుంటారా? ఉండమట్ల. ఏంటి పాండు? ఏమీ లేదు, దీపావళి పండుగ వస్తుంది కదా, మా ఆవిడ ఒక చీర కొనిమ్మంటుంది. నీ పర్మిషన్ తో ఒక చీర కొనివ్వచ్చా అని. అంతే. పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదు లేదు.
పోనీ అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? లేదు ఉండమట్ల లేదు. మరి ఎందుకు పాండు నా కాపురాన్ని ఇలా గిల్లుతున్నావు? వాడేమో అటు నుంచి గిల్లుతున్నాడు, నువ్వేమో ఇటు నుంచి గిల్లుతున్నావు. పాండు, నాది చిన్న జీవితం పాండు. నాది కోరికలను అదుపులో పెట్టుకొని, ఖర్చుని అదుపులో పెట్టుకొని, నా బతుకు జట్కా బండిని ఎద్దులు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు. విన్నావా? పద లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఉండమట్లన్నయ్యా, ఒక్క చీర కొనుక్కుంటానన్నయ్య, మీకు దండం పెడతానన్నయ్య. అమ్మా, నీతో నేను ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? ఇంక చాలు. పద. అందరి జీవితాలు బాగున్నాయి, నా ఒక్కదాని జీవితమే ఏమీ బాలేదు. మళ్ళీ ఏమైందే? ఏమవ్వాలి ఏమవ్వాలి? పక్కింటి రామారావు ఇంట్లోంచి చికెన్ కర్రీ వాసన నా ముక్కుకి గుప్పు గుప్పు అని కొడుతుంది. ఆ పొట్టి రామారావుని చేసుకున్నా బాగుండేది. 3 పూట్ల చికెను, 3 పూట్ల సినిమాలు ఉండేవి నాకు. తప్పు నీది కాదే. ఆ పొట్టి రామారావు గాడు ఇంట్లో చికెన్ వండి నిన్ను ప్రభావితం చేసి నా మీద నన్ను ఉసుగొల్పాడు చూడు, తప్పు ఆ రామారావు గాడు. రామారావు, ఏంటే నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా రామారావు? ఏం మొదలు పెట్టావా? నువ్వు చెప్పు రామారావు, ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా? లేదురా. పోనీ అగౌరవంగా ఎప్పుడైనా మాట్లాడానా? బంగులో మాట్లాడలేదురా. మరి ఎందుకు రామారావు? మళ్ళీ ఏమైందిరా? ఇంట్లో ఏం వండుతున్నావు నువ్వు? చికెన్ ఏదో వండుతున్నారు. ఎలా వండుతావు రామారావు నువ్వు చికెన్? ఎలా చికెన్ వండుతావు ఇంట్లో అని అడుగుతున్నా. ఇంట్లో చికెన్ కూడా వండుకోవడం తప్పరా? నువ్వు ఇంట్లో చికెన్ వండడం తప్పు కాదు రామారావు. నువ్వు ఇంట్లో చికెన్ వండడం వల్ల ఆ ప్రభావం నా మీద పడుతుంది చూడు, అది తప్పు అంటున్నా. అర్థమైందా? చికెన్ అండి. అరే పనికి మళ్ళోడా, ఇలా ఉన్నావేంట్రా నువ్వు? ఏది తిన్నవు, ఏది తాగినవు, ఎక్కడికి వెళ్ళవు. చిన్న జీవితం రామారావు నాది. కోరికల్ని అదుపులో పెట్టుకొని, ఖర్చుల్ని పొదుపులో పెట్టుకొని, నా బతుకు జట్కా బండిని ఎడ్లు లేకుండా నేనే లాక్కెళ్ళి తెలుతున్నాను రామారావు. నిన్ను బంద పెట్ట మాట్లాడుతూ డైలాగ్ చెప్తావు నువ్వు. రామారావుని అవేవేవో అడుగుతున్నావు గాని చికెన్ వండింది మాత్రం అడగట్లేదు నువ్వు. వసే అసలు ఈ కథకు సోదరదారు నువ్వు కదంటే నువ్వు నీ మొగుడు ముందు నుంచి కూర్చుతున్నావు, ఈడేమో మమ్మల్ని వెనక నుంచి ముందు నుంచి కూర్చుతున్నాడే. అసలు మీ ఇద్దరు నోట్లో నోరు పెట్టి కంటే నోరు మూసుకొని పోవడం పెట్టరు. చికెన్ ఇలా పెట్టరా. చేస్తున్నానండి. ఇప్పుడు మీ ఇద్దరు కళ్ళు చల్లబడ్డాయా? ఏమే చల్లబడ్డాయా? పడ్డాయండి పడ్డాయి. పడ్డాయంటలే. ఏంటి పాండవి? 2 కొత్త డైరీలు తెచ్చుకున్నాను ఉండమట్ల. పాండు, నేను నీతో ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించాను? లేదు. పోనీ ఎప్పుడైనా నీతో అగౌరవంగా మాట్లాడాను? లేదు లేదు లేదు. చిన్న జీవితం, కోరికల్ని అదుపులో పెట్టుకొని, ఖర్చుని పొదుపులో పెట్టుకొని, నా బతుకు జట్టు కాబట్టి నీ ఎడ్లు లేకుండా నేనే లాక్కెళ్తున్నాను పాండు, నేనే లాక్కెళ్తున్నా. అది చచ్చిపోయేలా ఉన్నాడు, వదిలేండి. వాడు నాకు తెలియకుండా 2 డ్రాయర్లు కొన్నాడు రామారావు. పండు లే పండు. బీపీ తగ్గినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఎక్స్ట్రా